5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినటువంటి హింస, విధ్వంసం ఇది ఒకవైపు. ఇప్పుడు ఇది పరాకాష్ట అన్నమాట. ఇది 2 యాంగిల్స్ ఉన్నాయి దీనిలో. జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడిలో ఒకటి ఆయన్ని అంతమొందించే కుట్ర, ఏంటి కోల్డ్ బ్లడెడ్ ప్రీ ప్లాన్డ్ మర్డర్ అటెంప్ట్ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అదేవిధంగా మరి తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ కూడా తిప్పికొట్టారు. ఏమని? ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ ప్రీ ప్లాన్డ్ స్కెచ్ అని, కాన్స్పిరసీ అని. వాళ్ళే వైసీపీ వాళ్ళే ఆయన పట్ల సానుభూతి కోసం ఇది ఆడిన డ్రామా అనేది కూడా ప్రజల్లోకి వెళ్తోంది. దానికి డస్ ఇట్ ఎనీవే రిజెంబుల్ ది అటాక్ అండ్ మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో? మీకు గుర్తుందా? ఆవిడ మీద కూడా ఎన్నికలకు కొద్ది రోజుల ముందరగా ఇలాంటి దాడి ఒకటి జరిగింది. సేమ్ అదే. కాకపోతే అవి కరెక్ట్గా నుదుటి దగ్గర పడింది. ఏది మనం ఆ బొట్టు పెట్టుకునే దగ్గర, ఈయనకేం కొంచెం సైడ్కి పై భాగం తగిలింది. అసలు వీళ్ళు అనేది ఏంటంటే ఆయన ఏకంగా కణతనే గురి పెట్టారంటారు. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిలో ఇంతవరకు ఆ వస్తువు దొరకలేదు. అది పదునైన వస్తువు అంటున్నారు. అది పదునైన వస్తువు అంటే మరి అది రాయ. ఆయన బస్సు మీద నుంచున్నప్పుడు ఆయనకు ఒకవేళ తగిలితే బస్సు మీద గ్యారంటీ కానీ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి పైన ఉపరితల భాగం అక్కడే దొరికే ఛాన్స్ ఉంది. లేదా కింద పడింది అనుకోండి, ఇమీడియట్ సరౌండింగ్స్లో దొరికే అవకాశం ఉంది. అంటే ఆ ఒత్తిడిలో ఎవరైనా లాగేశారా? ఏమైనా జరిగి ఉంటుందా? యాక్చువల్గా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, చంద్రబాబు పై అనేక రాళ్ల దాడులు జరిగినప్పుడు కూడా ఇదిగో ఈ రాయి అని చెప్పి చూపిస్తారు. అక్కడ ఉన్న మిగతా నాయకులు ఎవరో ఒకళ్ళు దాన్ని కలెక్ట్ చేసి అందజేస్తారు, మనం చూసాము. ఇక్కడ ఇది పిల్లెట్ అని కూడా అంటున్నారు. ఇక్కడ మనం ఏంటి, క్యాట్ బాల్తో రాయిని ఉపయోగించారా అనేది ఒక వెర్షన్. ఇంకోటి ఎయిర్ గన్ అంటున్నారు. ఎయిర్ గన్ బుల్లెట్ మరి ఎక్కడ పడింది ఏంటి? అది ఒక రాయ, 2 రాళ్ళ? ఒకటి జగన్మోహన్ రెడ్డిపై అది గాయమైన తర్వాత మళ్ళీ వెల్లంపల్లికి కూడా గాయమైంది అంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో అనేక అనుమానాలు, అనేక సందేహాలు. ఒకటి దాడ, 2 నాటకమా? దీనిలో కుట్రకోణం మాత్రం ఉంది. అటు అధికార పార్టీ విమర్శలు, ఇటు ప్రతిపక్షాల విమర్శలు, అందరిలో కూడా బ్లేమ్ అవుతోంది ఏపీ పోలీస్. ఏది ఆంధ్రప్రదేశ్ పోలీస్ యొక్క వైఫల్యాన్ని అందరూ ఎత్తి చూపిస్తున్నారు. కొంతమంది ఏమో డైరెక్ట్ అటాక్, ప్రతిపక్షం డైరెక్ట్ అటాక్ దిగుతోంది. అధికార పార్టీ చేస్తున్న విమర్శలు కూడా డొల్లతనాన్నే తెలియజేస్తున్నాయి, భద్రతా వ్యవస్థ యొక్క డొల్లతనాన్నే తెలియజేస్తున్నాయి. శత్రు దుర్భేద్యమైన కోట అండి. మీకు తెలుసు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలంటేనే, ముఖ్యమంత్రిని సమీపించాలంటేనే చుట్టూతా మనం ఆయన్ని ఎలా కవర్ చేస్తారో 3 అంచెల భద్రతని, 5 అంచెల భద్రతని. అసలు మామూలుగానే ఎస్ఐజీ ఉంటుంది, వాళ్ళు ఒక 300 మంది ఉంటారు. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అసలు స్పెషల్గా ఒక చట్టం తెచ్చుకున్నారు. ఏంటి? ఎస్ఎస్జీ, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అంటూ. ఆయనంటూ ఒక 431 మంది తనకి, తన కుటుంబ సభ్యులకి ఏ విధంగా Z+ క్యాడర్ చంద్రబాబుకి భద్రత ఇస్తోందో తనకు కూడా అలాంటి భద్రత కావాలంటూ ఆయన ఒక గ్రూప్ను కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్న పరిస్థితి. 1000 మంది పైగా చుట్టూ ఉన్నటువంటి పహరా. అలాంటిది అక్కడ ఒక రోప్ పార్టీ ఉండాలా? ఆ రోప్ పార్టీ ఏమైందనేది ఒక ఇదన్నమాట. కరెంటు తీయటం అనేది అది వేరే వెర్షన్. ఏది జనరల్గా VVIPs వచ్చినప్పుడు కరెంటు అది కేబుల్ వైర్స్ అడ్డం వచ్చి షాక్ తగులుతాయని తీస్తుంటారు. కాకపోతే ఇక్కడ ఫోకస్ లైట్స్ మరి ఎందుకని లేకుండా పోయాయి? అక్కడ స్కూల్ ఏదో అంటున్నారు, ఏది వివేకానంద స్కూల్ ప్రాంగణం. అక్కడ బందోబస్తు ఏమైంది? అక్కడ అన్ని కిటికీలు తీస్తున్నాయి, తలుపులు తీస్తున్నాయంటే ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఆ మార్గం ముందే రిహార్సల్ జరుగుతుంది. ఏది అనేక మంది వెహికల్స్, అనేక మంది పహరాలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్న భద్రత ప్రాధాన్యత మనకు తెలుసు. ఏది ఆయన వస్తున్నాడంటే, ఆయన అంతరిక్షంలో వెళ్తున్నాడంటేనే కింద ట్రాఫిక్ ఆపేస్తారే. అలాంటిది నిన్న విజయవాడలో ఎందుకింత నిర్లక్ష్యంగా పోలీసు వ్యవహరించింది? ఎందుకింత ఉదాసీనంగా ఆయన ప్రాణాలతో జలగాటం ఆడాలని చూసింది? సింగనగర్ అనేది ఎంత కొద్దిగా ట్రబుల్సమ్ ఏరియానే. అంటే ఇప్పుడనే కాదు, చాన్నాళ్ళ నుంచి, దాదాపు 3.5 decades నుంచి చూస్తే దాని చరిత్ర, ట్రబుల్సమ్ ఎలిమెంట్స్ అక్కడ ఉంటాయి కాబట్టి మరింత భద్రత, మరింత కాషస్గా, అలర్ట్గా వ్యవహరించాల్సిన
యంత్రాంగం. ఎందుకంటే విజయవాడ మనకు తెలుసు, బస్ స్టాండ్లో జస్ట్ 2 months బ్యాకే బ్లేడ్ బ్యాచ్ చేసిన హడావుడి, పోలీసులనే ఎగబడి కొట్టినంత పరిస్థితి. పోలీసు పారిపోయింది ఒక టైంలో, ఏది బస్ స్టాండ్ ప్రాంగణం నుంచి వందలాది మంది బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు అక్కడ ఉందంటే ఇదేంటి అసలు ఈ పరిస్థితి? గంజాయి బ్యాచ్ అంటారు, బ్లేడ్ బ్యాచ్ అంటారు, చెడ్డీ గ్యాంగ్ అంటారు. గతంలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంత అభద్రత, అశాంతి మనం చూసిన దాఖలాలు లేవు. ఇప్పుడే వీళ్ళెందుకు ఇంత స్వైర విహారం చేస్తున్నారు? ఇవాళ ఇంకా 4 వారాలు మీరు అన్నట్టు, ఏంటి హార్డ్లీ 30 days లెఫ్ట్ అండి, అంతే. 28 days, ఆ 2 రోజులు తీసేయండి. ఇంకా ఏంటి ప్రచారం? అసలు ఎన్నికల ప్రచారం చేయాలంటేనే రాజకీయ నాయకులు భయపడే పరిస్థితి. ప్రచారానికి రావాలా, రాళ్ల దాడులను ఎదుర్కోవాలా అన్న పరిస్థితుల్లో అవర్ హంబుల్ రిక్వెస్ట్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నాట్ టు కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మీరు వస్తున్నారంటేనే ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో హోంమంత్రి, ప్రధాని కూడా ఆంధ్రప్రదేశ్ టూర్స్ పట్ల కొంత మరి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. కిరణ్ గారు, ముందుగా వరుసగా జరిగినాయి దాంట్లో. అలాగే ప్యానల్ సభ్యులకు గుడ్ మార్నింగ్ అండి. సార్, ఈ ఒక రకంగా చూస్తే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి అనేది ఒక సామాన్య పౌరుడిగా ఖండిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ తరపున దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, లేదా కావాలని దాడి చేశారా, లేదా వాళ్ళంతటా వాళ్ళే దాడి చేసుకుని దాన్ని ప్రతిపక్షం మీద నెట్టే కుట్ర చేస్తున్నారా అన్న అంశాలు పరిగణలో తీసుకుంటే, ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు గత 4.5 ఏళ్లుగా 5 సంవత్సరాలుగా బయటికి వెళ్ళాలి అంటే, ప్రచారానికి కానీ దేనికన్నా బయటికి వెళ్ళాలి అంటే ఆయన భద్రత ఆల్మోస్ట్ ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా దగ్గరలో ఉన్న షాపులు మూసేయటం, లేదు అంటే కనుక మొత్తం అంటే అదొక 144 సెక్షన్ కర్ఫ్యూ పెట్టి దాన్ని అసలు ప్రజలు ఆయన దగ్గరికి దరిదాపులో రాకుండా చేయటం. 2, గతంలో మనం 20 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఆయన ఆల్మోస్ట్ హెలికాప్టర్లో ప్రయాణం చేశారు దాన్ని. ఆ రోజున కూడా చాలా ఆయన హెలికాప్టర్లో ప్రయాణం చేయడం చాలా వైరల్ అయింది. ఏంటి 20 కిలోమీటర్లు